ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతికి కొత్తగా ఒక రింగ్ కనిపించింది. దీనితో బాబుని ఫాలో అవుతున్న జగన్ అంటూ చర్చలు మొదలయ్యాయి. జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ ప్రెస్ మీట్లో జగన్ చేతికి ఒక రింగ్ కనిపించింది. ఆయన ఎడమ చేతి మధ్యవేలికి హెల్త్ ట్రాకింగ్ కోసం రింగ్ పెట్టుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4-5 ఏళ్లుగా ఈ హెల్త్ ట్రాకింగ్ రింగ్ను పెట్టుకుంటూ ఉన్నారు. చంద్రబాబు మాదిరిగానే జగన్ వేలికి కూడా అలాంటి రింగ్ కనిపించడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో పలు సందర్భాల్లో ఈ రింగు గురించి మీడియా ప్రతినిధుల ప్రస్తావన తీసుకువచ్చారు. అప్పుడు చంద్రబాబు తన రింగు గురించి వివరించారు. తాను ఎంతసేపు నిద్రపోతున్నాననేది తెలుసుకోవడంతో పాటు తన హెల్త్ రికార్డును ఈ రింగ్ మానిటర్ చేస్తుందని చంద్రబాబు చెబుతూ ఉంటారు. ఆ రింగులో ఉండే చిప్ బీపీ, గుండె వేగంతో పాటుగా ఎంత రెస్ట్ అవసరమో కూడా తెలుపుతుందని వివరించారు. అందుకే చంద్రబాబు ఈ రింగును ఎప్పుడు చేతికి ఉంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా చంద్రబాబుల రింగును పెట్టుకుంటూ ఉన్నారు. మొత్తం మీద వైఎస్ జగన్ చేతికి ఉన్న ఈ ఉంగరం హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాలన అరాచకంగా ఉందని, అక్కడ కర్ఫ్యూ లాంటి పరిస్థితులు ఉన్నా పర్యటన విజయవంతమైందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్ప అని ప్రశ్నించారు. పొదిలిలో జరిగిన పర్యటనలో 40,000 మందిపై రాళ్లు వేసే ప్రయత్నం చేశారని, రైతులు ఓపికగా ఉన్న వారిపై కేసులు పెట్టారన్నారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదా, సంఘీభావం తెలపకూడదా అని ప్రశ్నించారు. చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్షను భూస్థాపితం చేస్తున్నానన్నారు. ప్రశ్నించేవారిని భూస్థాపితం చేస్తారా అంటూ జగన్ ప్రశ్నించారు. 40,000 మంది ప్రజలు, రైతులు పాల్గొన్న కార్యక్రమంలో 40 మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసి ఇంకా రైతులు, ప్రజలు సమన్వయం పాటించారు కాబట్టి 40,000 మంది 40 మంది మీద పడలా. ఒకవేళ పడుంటే పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఊహించుకోగలుగుతారు. 40 మంది చేత గొడవ నువ్వు చేయిస్తావు, ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు. ఏడాది కాలంలోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసహనం పెరిగిందని, ప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు జగన్. ఏపీ ప్రజలు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలన్నారు. దీనికోసం ప్రజల ఎన్నికల మేనిఫెస్టో, బ్యాండ్ పేపర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. చంద్రబాబు పాలన గురించి తెలుసుకోవడానికి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రజలు ఇళ్లకు వస్తారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలదీయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.